ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. పత్తిపాక చందర్ ప్రభావతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళలకు కృతజ్ఞతగా అజిత్ కుమార్ సాత్వికాలను దేవుడు దీవించి మంచి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని 10వ తరగతి చదువుతున్న సహజాను దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని చిన్నారి బిడ్డలైన అధీరా అదర్వలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యంలో బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని త్రియేక దేవుని పేరిట పూజ సమర్పించి వారు పత్తిపాక చందర్ ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని బిడలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి సంజేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా స్వరూపరాన్ని మృదులను దేవుడు దీవించమని మృదులా చేస్తున్న బిజినెస్ లో అభివృద్ధి పరచమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్ ని దేవుడు దీవించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని కస్తూరి కిరణ్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దిశకన్న దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు జాషువ ప్రశాంతులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని వారు చేయ ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువ ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దోరెడ్ల స్వరూపరాణి ప్రసాదరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నాని ప్రశాంతిని దేవుడు దీవించి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని త్వరలో మంచి జీవిత భాగస్వామిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు దోరెడ్ల స్వరూపరాణి ప్రసాదరావు మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అనేక పాలు పొందిన రాజులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రిజిన రాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. అంబటి శౌర్యులు వరుణ్, ప్రనుష, నిస్సి, ఆంటోనియా, జోయల్, జోసంటన్, రాజశేఖర్ రెడ్డి, జోసెఫ్ మేరీల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, చిన్నార బిడ్డలను దీవించి దైవ జ్ఞానాన్ని దయచేయమని, మంచి ఆయుర ఆరోగ్యాలతో నింపమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేయ ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదింపు చేయమని, వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని మరియా రాణి పేరిట సమర్పించు దివ్య బలి పూజ. శ్యామల రాయప్ప రెడ్డి హార్ట్ సర్జరీ సక్సెస్ అయ్యే విధముగా దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, త్వరగా కోలుకొని కృపను ప్రసాదింప చేయమని, ఆరోగ్యశ్రీ అప్రూవల్ త్వరగా రావాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శ్యామల, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డి జోజిబాబును దేవుడు దీవించి గడిచిన కాలం అంతా కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా రాబోయే కాలం అంతా కూడా దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, రెడ్డి పవర్ కిరణ్ దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను నీకు దినమెల్లా మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయచూపుము. 86వ కీర్తన 1 నుండి 3వ వచనం వరకు. పితా పుత్ర పవిత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన
మీ అందరిని దీవించాలి అని, మీ బిడ్డలను దీవించాలి అని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మీ అందరినీ కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడానికి కావలసిన యోగ్యతను దయచేయమని, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ ప్రభు యొక్క దీవెనలను మనం కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుచుతివి. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లు, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపైనే మా హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనములు మరియు 14 నుండి 17 వచనముల వరకు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాకడ విషయమునను మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చెనని వాదనము విని మీరు తేలికగా పొరపడరాదు, తబ్బిబ్బుపడరాదు. బహుశా ప్రవచనపూర్వకముగా గాని లేక బోధనపూర్వకముగా గాని ఎవరో అటులో చెప్పియుండవచ్చును, లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు రాసితిమనియో చెప్పియుండవచ్చును. ఎవని చేతను ఏ విధముగానో మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలియును. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. 14 నుండి 17 వచనముల వరకు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన పారంపర్య సత్యములచే అంటిపెట్టుకొని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను, చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడును, మన ప్రభువు యేసుక్రీస్తును
మీ హృదయములను ఉత్సాహపరిచి మిమ్ము సమస్త సత్క్రియల యందును సద్వాకుల యందును స్థిరపరతురుగాక. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 26వ వచనం వరకు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లించవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడపోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో,
వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు గిన్నెను పళ్ళెమునను బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధియగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు ఈరోజు ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి యొక్క వక్ర బుద్ధిని బట్టి, వారి యొక్క అన్యాయపు జీవితాన్ని బట్టి ప్రభు వాళ్ళని మందలిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమే ప్రధానమైనటువంటి శాస్త్రముగా బోధిస్తున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులే చిన్న చిన్న విషయాల పట్ల జాగ్రత్త వహించి పెద్ద వాటిని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, వారు బోధించే మాటలు ఏమిటంటే ప్రతి దేవుని బిడ్డ దశమ భాగాన్ని చెల్లించాలి అని. అయితే దశమ భాగాన్ని చెల్లిస్తున్నారు, తూచా తప్పకుండా 10వ వంతును చెల్లిస్తున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ఆజ్ఞ అయినటువంటి ప్రేమ, దయ, కనికరము, విశ్వాసం అనే ప్రధాన సూత్రాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రజల మీద అనేకమైనటువంటి భారాలను మోపుతూ ఉన్నారు, అనేకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. వారు చిటికెన వేలునైనా అందించి వారికి సహాయం చేయటం లేదు. వీరి యొక్క వక్ర బుద్ధిని బట్టి ప్రభు వారందరిని మందలిస్తూ ఉన్నాడు. మీరు బాహ్య శుద్ధినే చూస్తూ ఉన్నారు. అందంగా అలంకరించానా, అందరికీ కనిపించేటట్లు ధర్మశాస్త్ర విధులను నేను నిర్వర్తించానా లేదా అని చూస్తున్నారు. కానీ మీరు ఆంతరంగికంగా హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నారు. లోపల అనేకమైనటువంటి కపటము, ద్వేష, కుళ్ళు, అన్యాయము, అన్ని రకాల పాపాలతో మీరు నిండిపోతున్నారు. కానీ బయట మాత్రం పునీతులుగా, పవిత్రులుగా, ధర్మశాస్త్ర బోధకులుగా చలామణైపోతూ ఉన్నారు. మీరు బోధించే బోధకు మీ జీవిత విధానానికి పొంతనే లేదని ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకములో చేరాలి అంటే పవిత్రత కావాలని, పరలోకములో చేరాలి అంటే ఆత్మశుద్ధి కావాలి అని, పరలోకములో చేరాలంటే ఆంతరంగిక శుద్ధి కావాలి అని, బాహ్య శుద్ధి కానీ అందరికీ కనిపించే క్రియలు కాదు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. నీవిచ్చే దశమ భాగము కంటే నీ ఆంతరంగిక శుద్ధి దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది అని, నీవు బయట చేసే ఈ యొక్క కార్యాల కంటే లోపల నీ ఆత్మను శుభ్రపరచుకునే కార్యాలు దేవుని ఆనందపరుస్తాయని ఈరోజు ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు మనం ఆచారాలకు, సాంప్రదాయాలకు బలైపోతూ ఉంటాము. కానీ మరి దేవుని యొక్క చట్టములో ఉన్నటువంటి నీతిని, న్యాయాన్ని, విశ్వాసములో జీవించడానికి మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆంతరంగిక శుద్ధి కలిగి ఉండాలి. పళ్ళెములు పైన కడుగుతూ ఉన్నారు కానీ లోపల మురికి మాత్రం అలాగే ఉంది. మీ జీవితాలు అలా ఉండకూడదు. బయట బాగానే కనిపిస్తున్నారు, అందంగానే కనిపిస్తున్నారు, లోపల హృదయం మాత్రం కరుడుగట్టుకుపోయి ఉన్నది. దాన్ని శుభ్రపరచుకుంటే పరలోకానికి మీరు యోగ్యులవుతారు అని ప్రభు రోజు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్న సత్యము, మన క్రియలు, మన ప్రార్థన, మన జీవిత విధానము, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి యోగ్యమైన విధముగా ఉండాలి అని, పరలోకానికి చేరుకునే విధముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి మంచి విశ్వాసాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ఆ ప్రభును వేడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు పరిచయుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా విశ్వాసముతో, ప్రేమతో, దయతో, కనికరము కలిగి మరి జీవించే బిడ్డలుగా మారమని మీరు బోధిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. చాలాసార్లు బయట మాత్రం అందరికీ నచ్చినట్లుగానే కనిపిస్తూ ఉన్నాం, లోపల మాత్రం మాలో ఉన్నటువంటి అసూయ, స్వార్థాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. దేవా, మీ శక్తి మాకు కావాలి, మీ కృప మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి తండ్రి. మా ప్రార్థనను ఆలకించి ప్రభా, ఈ దివ్య పూజా బలి ద్వారా మమ్మందరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డల అవసరాలు మీకు తెలుసు తండ్రి, వీరి సమస్యలు ఏమిటో మీకు తెలుసు ప్రభా. ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు తండ్రి, ఏ కార్యాలు నెరవేరాలని ఆశపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. చిన్నారి బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను, యవనస్తులను ఆశీర్వదించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వీసా శాంక్షన్ చేయమని, ఇంటర్వ్యూలో సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. కాయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కాయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమానట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణతో దత్తత చేసుకుని నీకొక ప్రజా బలమును సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని వరముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ పవిత్రమైన సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. మీ విశ్వాస ప్రార్థన ద్వారా అతి త్వరలోనే దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతతో దైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.
వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయురు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జై స్వామి మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫోన్ల ద్వారా, మెసేజెస్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి మౌనముగా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమ
ఒక్కొక్కరు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పాపులను కూడా పునీతులుగా మార్చే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధార్యము దయచేయును గాక. ఆమేన్. నాతో కూడా రావ
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 54వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేసి మాకు పరిపూర్ణతనొసగి మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములయందు మేము నీకు ప్రీతిపాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతోని వారా, పాదువపురి పావనుడా, అద్భుతాల